నెల్లూరులో జరుగుతున్న ప్రసిద్ధ రొట్టెల పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్ర పురోగతిని ఆకాంక్షిస్తూ మంత్రి పొంగూరు నారాయణ రొట్టెల మార్పిడిలో పాల్గొన్నారు. బారా షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాలకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2014కి ముందు ఇక్కడ ఏర్పాట్లు అంతంత మాత్రంగా ఉండేవని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించామని మంత్రి గుర్తు చేశారు. అప్పట్లో వసతులు, అభివృద్ధి పనులు వేగంగా జరిగాయని, భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. రొట్టెల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఇది రాష్ట్ర పండుగ. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది 412 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారా షాహీద్ దర్గా. ఈ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎంతో నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. 2014-19లో కేవలం 4 లక్షల మంది మాత్రమే వచ్చారు. 2014లో ఫస్ట్ నేను మంత్రిని అయినప్పుడు ఇక్కడ 4 లక్షలు వచ్చేవాళ్ళు. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితి చూసి 2014లో ఈ ప్రాంతాన్ని అంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, ఇదంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాము రొట్టెల పండుగ సందర్భంగా.